మిత్రులందరికీ నమస్కారం. ఎట్టకేలకు డిఎస్సికి సంబంధించిన షెడ్యూల్ అయితే రావడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. 6వ తారీఖు మార్నింగ్ సెషన్ వచ్చేసరికి టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్ మ్యాథ్స్ ఇంగ్లీష్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీరు చెక్ చేయండి. 6వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసరికి టీజీటీలో మ్యాథమెటిక్స్కి సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించి నెక్స్ట్ 8వ తారీఖు ఏమిటి 9వ తారీఖు ఏమిటి ఇక్కడ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. క్లారిటీగా టైమింగ్ ప్రకారం మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ అనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ బయాలజీ వచ్చేసరికి బయాలజికల్ సైన్స్ 10వ తారీఖు, ఎస్ఏ హిందీ 8వ తారీఖు, 9వ తారీఖు ఏమిటి 10వ తారీఖు ఏమిటి ఇక్కడ మీకు స్క్రీన్ మీద క్లారిటీగా డిస్ప్లే చేస్తున్నాను. వీడియోని ఫాస్ట్లో పెట్టుకుని మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి. ఇక మనకి 10వ తారీఖు వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి బయాలజీ సైన్స్తో పాటుగా మిగిలిన సబ్జెక్టులు. నెక్స్ట్ 11వ తారీఖు వచ్చేసరికి టీజీటీ లాంగ్వేజెస్కి సంబంధించి హిందీ ఉర్దూకి సంబంధించి, 11వ తారీఖు వచ్చేసరికి ఫిజికల్ డైరెక్టర్కి సంబంధించి, 12వ తారీఖు వచ్చేసరికి మ్యాథమెటిక్స్, 13వ తారీఖు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి, ఇంకా 13వ తారీఖు ఆఫ్టర్నూన్ నుంచి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. మనకి నెక్స్ట్ 14వ తారీఖున వచ్చేసరికి పీజీటీకి సంబంధించిన సబ్జెక్టులు అనేవి ఇక్కడ చెక్ చేయండి. 16వ తారీఖు వచ్చేసరికి సోషల్ స్టడీస్, 17లో వచ్చేసరికి పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ జాలజీకి సంబంధించి, నెక్స్ట్ 17వ తారీఖున ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ మార్నింగ్ సెషన్లో ఉంది. ఇక నెక్స్ట్ 17వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసరికి సోషల్ స్టడీస్కి సంబంధించి లాంగ్వేజెస్ వాళ్ళకి. నెక్స్ట్ 18వ తారీఖు వచ్చేసరికి పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లకు సంబంధించి. ఇక 18వ తారీఖు మార్నింగ్ సెషన్లో ఎస్జిటి కూడా ఉంది. 18వ తారీఖుకి సంబంధించి కంప్లీట్గా మీరు ఇక్కడ చెక్ చేయండి. పీజీటీ బయాలజీ సైన్స్కి సంబంధించి కూడా ఇక్కడ 19వ తారీఖున ఇచ్చున్నారు. ఇక 19వ తారీఖు వచ్చేసరికి మార్నింగ్ షిఫ్ట్లో ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్, 19వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్. అందులో మళ్ళీ హెచ్హెచ్ అంటే ఈరికి సంబంధించిన హ్యాండిక్యాప్టెడ్, విహెచ్ అంటే విజువల్లీ హ్యాండిక్యాప్టెడ్ నార్మల్ ఎస్జిటి వాళ్ళు కూడా 19వ తారీఖు ఆఫ్టర్నూన్ అయితే ఉంది. ఇక 20వ తారీఖు వచ్చేసరికి పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లో ఉన్న సబ్జెక్టులు అనేవి చెక్ చేయండి. ఇక 20వ తారీఖు మార్నింగ్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా ఎస్జిటి ఉంది. 21వ తారీఖు కూడా మార్నింగ్ సెషన్లో ఎస్జిటి ఉంది. 21వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా ఎస్జిటి ఉంది. 22వ తారీఖు వచ్చేసరికి టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్ తెలుగు ఉంది. ఇక 22వ తారీఖు వచ్చేసరికి పీఈటీకి సంబంధించిన ఇక్కడ మనకి ఆఫ్టర్నూన్ సెషన్లు ఇచ్చున్నారు. నెక్స్ట్ 30వ తారీఖు వచ్చేసరికి పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి తెలుగు. 23వ తారీఖు వచ్చేసరికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి. నెక్స్ట్ 24 ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఇచ్చారు. 25 వచ్చేసరికి టీజీటీకి సంబంధించిన సైన్స్, 25 వచ్చేసరికి పీజీటీకి సంబంధించి కంప్లీట్గా మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. 26 టీజీటీ, 27 టీజీటీ, 28 వచ్చేసరికి పీజీటీ, 29 వచ్చేసరికి ప్రిన్సిపాల్, 29లో మళ్ళీ మార్నింగ్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి సంబంధించి లాంగ్వేజ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకి ఇక్కడ 29, 30 తారీఖుల్లో వచ్చింది. క్లారిటీగా చెక్ చేసుకోండి. డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ ఏదైతే ఉందో మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. డైరెక్ట్గా మీరు లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు కంప్లీట్ పీడిఎఫ్ అంతా కూడా చెక్ చేసుకోవచ్చు. హాల్ టికెట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఆల్రెడీ చెప్పడం జరిగింది. క్యాండిడేట్ లాగిన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలామంది సార్ ఇన్వాలిడ్ డీటెయిల్స్ అని వస్తుందంటున్నారు. మీరు ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు అక్కడ క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ ఉంటే స్మాల్ మాత్రమే ఇవ్వాలి. మీరు డిఎస్సికి సంబంధించి అప్లై చేసేటప్పుడే మీకు ఒక పాస్వర్డ్ అనేది ఒక ఐడి అనేది క్రియేట్ అవుతుంది. మీరు నార్మల్ మెసేజ్లోకి వెళ్ళి ఎండిఎస్సి అని చెప్పేసి సెర్చ్ చేస్తే మీ మొబైల్ నెంబర్ ఏదైతే నార్మల్ మెసేజ్ ఉందో అది మీకు కనిపిస్తుంది. ఒకవేళ మీకు పాస్వర్డ్ అనేది తెలియకపోతే ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ద్వారా మీరు ఈజీగా రప్పించుకోవచ్చు. అది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. ఇక రికవరీ ఐడి కూడా ఆప్షన్ అయితే ఉంది. మీ క్యాండిడేట్ ఐడి కానీ మీకు తెలియకపోతే ఇక్కడ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఐడి కూడా మీరు రప్పించవచ్చు. ఓకే, ఇక్కడ క్యాండిడేట్ ఐడి అంటే డిఎస్సి ఎండిఎస్సి అని చెప్పేసి స్టార్ట్ ఏదైతే నెంబర్ ఉంటుందో అది ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ అనేది క్యాపిటల్ అయితే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్ క్లారిటీ ఇచ్చుకుంటేనే వెరిఫికేషన్ క్యాప్ చేయించి సైన్ ఇన్ క్లిక్ చేయగానే మీకు సైన్ ఇన్ అవుతుంది. పాస్వర్డ్ అనేది క్యాపిటల్, స్మాల్ ఉన్నాయి, అవి ఒకసారి చెక్ చేసుకుని క్లారిటీగా ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి క్యాండిడేట్ సర్వీసెస్లోకి వచ్చినట్లయితే ఇక్కడ హాల్ టికెట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వచ్చింది. ఈ హాల్ టికెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో ఇక్కడ ఈ విధంగా క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అని ఉంటుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ హాల్ టికెట్ అనేది మీ మొబైల్లో లేదా కంప్యూటర్లో డౌన్లోడ్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో 3 చుక్కలు అనేవి నిలువుగా కనిపిస్తున్నాయి. దాని మీద క్లిక్ చేసినట్లయితే సేవ్ పీడిఎఫ్ అని ఉంటుంది. ఆ సేవ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేసుకుని పీడిఎఫ్ అనేది మీ మొబైల్లో సేవ్ చేసుకోవచ్చు. అది వాట్సాప్లో లేదా డైరెక్ట్గా పంపించి ప్రింట్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక మనకి హాల్ టికెట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు కదా, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదువుకోండి.
మెయిన్గా మనకి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. 90 నిమిషాల ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని చెప్పేసి ఒక పాయింట్ క్లారిటీగా మెన్షన్ చేశారు. ఉదయం సెషన్లో పరీక్ష రాసే వాళ్ళకి ఉదయం 9 గంటల నుంచి పరీక్ష స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం సెషన్లో పరీక్ష రాసే వాళ్ళకి సంబంధించి మధ్యాహ్నం 2 గంటలకి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీనికి అనుగుణంగా అభ్యర్థులు 2:30 గంటల ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవడం మంచిది. ముందుగా చేరుకోవడం వల్ల ఇబ్బంది ఏమి ఉండదు. మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి ఒరిజినల్ ఐడి ప్రూఫ్ కార్డు ఏదో ఒకటి తీసుకువెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు, లేదా పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు, లేదంటే వాటర్ ఐడి కార్డు ఉంటే వాటర్ ఐడి కార్డు, పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్, ఏదో ఒక భారత ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన ఏదో ఒక ఐడి కార్డు ఉండాలి. అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. మీ విలువైన వస్తువులకు సంబంధించి ఎటువంటి బాధ్యత ఉండదంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా అనుమతించబోమంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా టెట్కి సంబంధించి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇన్విజిలేటర్కి సహకరించాలని, తరచుగా టాయిలెట్లకు వెళ్ళే అవకాశం, వన్స్ ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించిన తర్వాత పరీక్ష అయ్యే వరకు కూడా బయటికి వచ్చేందుకు అవకాశం ఉండదని ఈ విధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఎగ్జామ్ సెంటర్ వాళ్ళకి సహకరించాలని, ఎటువంటి మాస్ కాపీయింగ్కు పాల్పడకూడదని, ఏదైనా అనైతిక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారంటూ కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ప్రతి ఒక్కరు కూడా హాల్ టికెట్కి సంబంధించిన వివరాలు అయితే చెక్ చేసుకోవచ్చు. వెబ్సైట్లో అందుబాటులో అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఓపెన్ అవుతుంది. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ట్రై యువర్ లెవెల్ బెస్ట్. మీరు ఎంతవరకు మీ సామర్థ్యాన్ని ఉపయోగించి మీ వంతు ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటూ, చాలామంది అప్లై చేసిన దానిలో పోస్ట్ మిస్ అయింది, బయాలజీ చూపించడం లేదు, ఫిజికల్ సైన్స్ చూపించడం లేదు అంటున్నారు. మెథడాలజీ కోర్ సబ్జెక్ట్ ప్రకారం మీకు డిగ్రీలో ఆ సబ్జెక్టులనే అర్హత ఉన్నదో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. దాంతోపాటుగా మీకు ఈ సబ్జెక్టులు ఏవైతే మిస్ అయినాయి అంటున్నారో, స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్ సైన్స్కి సంబంధించి ఇటువంటి ఏవైతే డౌట్స్ ఉన్నాయో మీరు హెల్ప్ లైన్ నెంబర్లను అయితే కాంటాక్ట్ అవ్వండి.